గుడి బడి ఉన్న చోట మద్యం షాపులు పెట్టడాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. మిదిలాపూరి ఉడా కాలనీలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని ఆందోళన చేపట్టారు. 5 సార్లు జీవీఎంసీ చేత అవార్డు పొందిన మిదిలాపూరి ఉడా కాలనీలో మద్యం షాపు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అనేక దేవాలయాలు, స్కూల్స్, కాలేజీలు, ఐటీ సంస్థలు ఉన్నాయని మద్యం షాపు పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపుల కారణంగా ప్రశాంతంగా ఉన్న మిదిలాపూరి ఉడా కాలనీలో క్రైమ్ రేటు పెరుగుతుందని పేర్కొంటూ ఖచ్చితంగా మద్యం షాపును తొలగించాల్సిందే అని స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మేము కాలనీలో ఉంటున్నాము. అయితే ఈ కాలనీకి ఒక ప్రసిద్ధి ఉంది. మిదిలాపూర్ కాలనీ, ఉడా కాలనీ అంటే ఇక్కడ ఒక మంచి పేరు కూడా ఉందండి. 5 ఇయర్స్ నుంచి ఈ కాలనీకి ఒక అవార్డు కూడా ఇస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం శుభ్రత పరిశుభ్రతకి. అంతేకాకుండా ఈ ప్లేస్ను మేము ఎప్పుడు కూడా వినాయకుడిని పెట్టుకొని ఇక్కడ ఆడవాళ్ళ ముగ్గుల పోటీలు, దీపారాధన అంటూ చేసుకునే వాళ్ళం. తర్వాత 9 రోజులు కూడా ఎంతో ఘనంగా వినాయకుడిని పెట్టుకునే వాళ్ళం, పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళం. ఎదురుగా గుడి ఉందండి, పక్కన చిన్నపిల్లల స్కూళ్ళు ఉన్నాయి. తర్వాత ఈ స్కూళ్ళకి, బళ్ళకి, ఏవైతే గుళ్ళకి, నివాస గృహాలకి మధ్యలోన వైన్ షాప్కి పర్మిషన్ ఎలా ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాము. పర్మిషన్ ఇచ్చేటప్పుడు చుట్టుపక్కల చిన్నపిల్లల స్కూళ్ళు ఉన్నాయా లేదా అవన్నీ చూసుకొని పర్మిషన్ ఇవ్వండి. దీనివల్ల ఇళ్లలో ఉండే చిన్నపిల్లలు, విజయాల్లో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న ముసలి దాకా ఎవరికి కూడా రక్షణ లేదు. తాగిన మత్తు మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది కాలేజ్కి వెళ్ళి వస్తున్న పిల్లలు కూడా చాలామంది ఉంటారండి, స్కూల్కి వెళ్ళి వస్తున్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఏమి చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? అది కాక ఒక పాయింట్ని ఎన్నుకున్నారు కరెక్ట్గా, అన్నిటికీ సెంటర్ పాయింట్ లాగా దీన్ని ఎన్నుకొని ఇక్కడే వైన్ షాప్ని పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము కాలనీ వాసులుగా చెప్తున్నది ఏంటంటే, మేము భయపడుతున్నాం. మొదటిసారి మేము కాలనీలోని ఎలా ఉండాలి ఇక మీదట అని భయపడుతున్నాము. ఇదేమైనా కిరాణా షాప్ అండి, అక్కడ ఒకటి ఇచ్చారు, అక్కడ ఒకటి ఇచ్చారు, అక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు. కిరాణా షాపులాగా వీధికి ఒకటి ఇచ్చుకుంటూ పోతే 4 షాపుల అవతల వైన్ షాప్ ఉందండి, మరొక 4 షాపుల అవతల వైన్ షాప్ ఉంది. ఇలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మేము ఎలా బ్రతకాలి? పనులకు వెళ్ళిపోతాము, ఇళ్ళల్లో పనులకు వెళ్ళిపోతారు. 2 భార్యాభర్తలు పనికి వెళ్ళిపోతాయి కానీ జరగలేని రోజులు ఇవి. వెళ్ళేటప్పుడు ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో తాళాలు వేసి ఉంటారు. అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? ఇళ్ళల్లో చొరబడరా తాగేసిన మొత్తం మైకంలో. అలాగే అబ్బాయిలు వెళ్ళిపోతూ ఉంటారు, కాలేజీ నుంచి చదువుకునే పిల్లలు వెళ్తారు, వాళ్ళ దగ్గర ఏడాపులు ఉండవు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయని వెంబడేస్తారు. మేము మగవాళ్ళని అనట్లేదండి, వైన్ షాప్ ఓనర్ని గారిని కూడా మేము అనట్లేదు. తాగిన మొత్తులోని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆ పిల్లల దగ్గరికి వెళ్తారు, జోబీలో ఏమీ లేకపోయేసరికి ఆ పిల్లలు కొట్టి పక్కన పడేస్తారు. అలాంటి క్రైమ్ జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాము. దయచేసి ఇక్కడ వైన్ షాపులు వెంటనే తొలగించాలి. తొలగించలేని పక్షాన మేము ఎంతకైనా తెగిస్తామండి కాలనీ వాసులు అందరికీ.